పూర్ణచంద్ర గారు మీరు చెప్పండి, కులగణన నేటి సమాజంలో కులగణన అవసరం చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని అన్ని సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ కులగణన మీద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇటీవల ఒక సదస్సు కూడా జరిగింది తాజ్ కృష్ణ హోటల్లో కులగణన మీద. దీన్ని కులగణన మీరు ఏ విధంగా చూస్తారు? కులగణన వల్ల లాభాలు ఏంటి? దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కులగణన ఎందుకు అవసరమో మనం ఎమ్మెల్యేల కులగణన చేస్తే మనకు అర్థమవుతుంది సార్. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో 16-17 ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎలక్షన్స్లో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారంటే 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు సార్. సో మనం ఏమంటాం, బీసీలు సగానికి సగం ఉన్నారని చెప్తాం. అంటే 2902 ఎమ్మెల్యేలు అంటే కనీసం 1400-1500 మంది ఎమ్మెల్యేలు బీసీ వర్గాల నుంచి ఉండాలి సార్. కానీ బీసీ వర్గాల నుంచి ఎమ్మెల్యేలు కేవలం 498 మాత్రమే అయ్యారు. అంటే 500, అంటే 1500 అలా పోయి 500 అవుతుంది. అంటే 17% అవుతుంది. సరే, మనం రెడ్లు ఎంతమంది ఉన్నారని అనుకుంటాం మనం? ఒక 6% 7% అంటాం. 7% అంటే ఎంత? 200 మంది ఎమ్మెల్యేలు ఉండాలి 2902. కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 658 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 3 ఉన్నారు. అంటే 23% ఆర్ ఈవెన్ 4 ఉన్నారు సార్. అలా కమ్మాస్ రెడ్ల కన్నా తక్కువ, వాళ్ళకన్నా తక్కువ ఉండాలి. వాళ్ళు 549 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 19%. సో కాపులు 10% ఉన్నారు ఎమ్మెల్యేలు సార్. సరే, ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ పుణ్యం అనే రిజర్వేషన్ దొరుకుతుందో జనాభా దామాషా పద్ధతిలో ఉంది. అయితే వాళ్ళను కూడా రిజర్వ్డ్ స్థానాలకి పరిమితం చేశారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, రెడ్డి కమ్మ కులాలు ఈ సీట్లన్నీ, మిగిలిన సీట్లన్నీ వాళ్ళకి రిజర్వ్డ్ అనుకుంటున్నారు సార్. ఈ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా, రిజర్వ్డ్ సీట్లు అంటున్నారు. కానీ నిజంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే పోస్టులు దాదాపుగా 50% వాళ్ళకి రిజర్వ్డ్ అయ్యి ఉన్నాయి. సో ఇది ఎందుకు జరుగుతుందని మనం కనుక వెనక్కి తిరిగి చూస్తే, మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 2 రకాల పాలన కింద మనం చూడొచ్చు. ఏకకుల పాలన, ద్వికుల పాలన. ఏకకుల పాలన అంటే రెడ్డి పాలన, ద్వికుల పాలన అంటే రెడ్డి కమ్మ పాలన. ఏకకుల పాలనలో 1952 నుంచి 1978 వరకు జరిగిన ఎలక్షన్లు ఒక ఎత్తు అయితే, 1983 నుంచి 2024 వరకు ద్వికుల పాలన అంటే రెడ్డి కమ్మ కులాల పాలన సాగింది. ఈ మనం పరిణామ క్రమంలో చూస్తుంటే కొన్ని కులాలు రాజకీయంగా కూడా అంతరించిపోతున్నాయి. ఏకకుల పాలనలో బ్రాహ్మలు ఎమ్మెల్యేలు 71 మంది ఉంటే సార్, 71 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏకకుల పాలనలో. 1952 నుంచి 1978 వరకు జరిగిన ఎన్నికల్లో. అదే కనుక 1983 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో కేవలం 9 మందే బ్రాహ్మణులు ఉన్నారు. అంటే తగ్గిపోతుంది. అంటే రాజకీయంగా ఆ కులం అంతరించిపోతుంది. మరి బీసీల్లోనేమో 130 పైగా కులాల్లో దాదాపుగా 120 కులాలు ఇంతవరకు దే డిడ్ంట్ ఎంటర్ అసెంబ్లీ. సో అంటే రాజకీయంగా వాళ్ళకి లేదు, చోట్లేదు. ఆయన అంబేద్కర్ గారు చెప్పేది ఏంటంటే, రాజకీయంగా గనక గుర్తింపులోని కులాలు అంతరించిపోతాయి. అంటే అంతరించిపోవటం అంటే ఈ కులాలకి ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్య ఫలాలు అందక వాళ్ళు గ్రామాలను వదిలి బెచ్చగాళ్ళగానో పట్టణాల్లో స్లమ్స్లోనో ఉండిపోతారన్న. అంతరించిపోవడం అంటే ఇది ఎవరికో లాభం ఏం కాదు సార్. సో మనం ఈ రకంగా చూసుకుంటే ఈ ఎమ్మెల్యేల కులగణన క్లియర్గా ఏం చెప్తుంది? జనాల కులగణన ఆధారంగా ఎమ్మెల్యే పోస్టులు రావట్లేదు, కొన్ని కులాలకే వస్తున్నాయి. కాబట్టి బీసీల కులగణన చేస్తే కానీ మనకు మోక్షం ఉండదు. తద్వారా రాజకీయాల్లో రిజర్వేషన్లు, విద్య, అలాగే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వస్తే కానీ ఇవి అప్లిఫ్ట్ కావు అని చెప్పి అంటున్నారు. అయితే ఈ రోజునున్న పాలక పార్టీలు ఏం చేస్తున్నాయి? వాళ్ళు ఏం చేస్తామంటారు, చేయరు. దానికి ఒక ఎగ్జాంపుల్ మనకి మన శివశంకర్ గారు, ఆయన పోరాట ఫలితం, ఆయన ఆత్మకథ ఇది, అదొక్కటే ముగింపు. అందులో ఆయన క్లియర్గా చెప్తాడు. ఆయన ఏమంటారంటే, నీలం రెడ్డి సంజీవ్ రెడ్డి హయాంలో రెడ్ల ఆధిపత్యం వలన బీసీల లిస్టు తయారు చేయడానికి కుదరలేదు.
తర్వాత దామోదరం సంజయ్ గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు బీసీల లిస్టు తయారు చేస్తారు. కొన్ని కారణాల చేత దామోదరం సంజయ్ గారు కేంద్రానికి వాళ్ళ అప్పుడున్న కులాధిపత్య పోరులో ఆయన అక్కడ పంపిస్తారు. పంపించిన క్రమంలో మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అవుతారు. అప్పటికి బీసీల లిస్టు రిజర్వేషన్ కోసం తయారైన దాన్ని ఈయన కొన్ని కారణాల వల్ల నీలం సంజయ్ రెడ్డి మళ్ళీ వదిలిపోవాల్సి వస్తుంది. వచ్చినప్పుడు ఆ ఫైల్ తెప్పించుకుని ఆ బీసీల లిస్ట్ ఏదైతే తయారై ఉందో జీవో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దాన్ని ఆయన దాన్ని క్యాన్సిల్ చేస్తారు. అంటే చూడండి, రెడ్ల యొక్క ఆధిపత్యం వలన బీసీలకి రాష్ట్రంలో రిజర్వేషన్లు రావటానికి 24 సంవత్సరాలు 1972లో వచ్చినాయి. అది కూడా ఈ మహానుభావుడి ఎఫర్ట్స్ ఉన్నాయి అందులో. అటు ఓ పక్క గౌతులచ్చన్న గారు కానీ, ఇంకో పక్క మన కొండా లక్ష్మణ బాబూజీ గారు కానీ, వీళ్ళు ఎవరు ఎన్ని ఎఫర్ట్స్ చేసినప్పటికి కూడా చివరికి అప్పటి ప్రభుత్వాలు దానికి సరైనటువంటి స్పందన లేకపోవడం డిలే చేశారు. ఇదే మీరు దేశ స్థాయిలో చూస్తే ఓబీసీ రిజర్వేషన్లు 1993లో వచ్చినాయి. అది కూడా ఎవరు, కాంశీరామ్ గారి పుణ్యం. ఆయన ఆ రోజున పెద్ద ఎత్తున యాజిటేషన్ చేయటం వలన ఆ రోజున ప్రభుత్వం దిగొచ్చింది. సో ఆ రకంగా వచ్చింది. కానీ ఇదే ఈ భారతదేశ భారతంలో స్వాతంత్రం వచ్చినాక బీసీలకి ఇంతవరకు న్యాయం జరగట్లేదు అనటానికి ఉదాహరణ ఒకటి. రెండు, ఇదే మనం గనక బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో చూస్తే కేవలం 11 సంవత్సరాల్లోనే అంబేద్కర్ గారి చర్యల వలన మనకి 1942లో ఎస్సీలకు రిజర్వేషన్ వచ్చింది. ఆయన 1931 మన ఏదైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ప్రపోజ్ చేశారో ఆ ప్రపోజ్ చేసిన దానికి క్లియర్గా ఆర్డర్స్ 1942లో వచ్చినాయి. ఆ తర్వాత మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950లో రావడం, దానిలో ఎస్సీలకి ఎస్టీలకి దొరికింది. అంబేద్కర్ గారు అప్పుడే బీసీలకి చేద్దాం అన్నారు. గాంధీ ప్రభృతులు ఏం చేశారంటే స్వాతంత్రం వచ్చినాక మేమిస్తాం అన్నారు. ఆ మేమిస్తాం అన్నది రెడ్ల పాలన, ఈ కమ్మల పాలనతో అది ఇంతవరకు మనకి సిద్ధించట్లే. సో ఇది జరిగే అన్యాయం బీసీలు. కాబట్టి ఇప్పుడైనా సరే కులగణన చేయాలి, చేసి రిజర్వేషన్లు ఇవ్వాలి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలకి ఎంపిరికల్ ప్రాతిపదిక ఉండదు, కోర్టులో చెల్లవు. అందువల్ల ఆయన కులగణన చేస్తేనే ఆయన ఇస్తాననేది నిజం అవుతుంది. కానీ ఆయన కులగణన చేసే ప్రయత్నాలు ఏం చేయట్లే, స్కిల్ సెన్సెస్ చేస్తానని అంటున్నాడు. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది, బీసీలకి మరొక్కసారి మొండి చేయ జరుగుతుంది. ఒక బీసీల్లో బ్రహ్మాండమైన నాయకుడు జ్యోతిబా పూలే మన ప్రథమ స్వాతంత్రం యుద్ధం జరక్కముందే 1948లోనే జ్యోతిబా పూలే గారు ఈ బీసీల యొక్క, ఎస్సీల యొక్క, ఎస్టీల యొక్క హక్కుల కోసం, విద్యను ఇంప్రూవ్ చేయడం కోసం, ఆడవాళ్ళ విద్య కోసం ఆయన 1848లో ప్రారంభించాడు. అంటే నిజమైన స్వాతంత్రం ఈ జనాలకి వచ్చింది, బహుజనులకు వచ్చింది 1848 నుంచి స్వాతంత్ర పోరాటం మొదలైంది. అసలు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కన్నా గొప్పది ఏంటంటే జ్యోతిబా పూలే చేసిన 1848 పోరాటం. అందువల్ల నేను అనేది ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది. జ్యోతిబా పూలే, అంబేద్కర్ ఆశించినవి ఆ స్వాతంత్రం, రాజకీయ స్వాతంత్రం, రాజకీయ అస్తిత్వం ఈ బహుజనులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి రాలే. అందుకని కులగణన అనేదాన్ని ప్రత్యేక ఉద్యమంగా టేకప్ చేసి ఖచ్చితంగా మనం పోరాడితే కానీ న్యాయం జరగదు. బీఎస్పీ ఆ దృష్టితో పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. పూర్ణచంద్ర గారు మీరు చెప్పండి, వందన కుమార్ గారు చెప్పినట్టు బట్టబయలు అయితే ప్రాబ్లమే ఆ ఆధిపత్య దోపిడి కులాలకు అనుకోండి. అంటే ఎట్లా మరి దీన్ని ఎట్లా ఛేదించాలి? ఇప్పుడు మొన్న సారు అయ్యా ఇందులో ఏంటంటే మనకు క్లియర్గా తెలుస్తుందండి, వాళ్ళు చెయ్యరు. ఎప్పుడు చేస్తారంటే ఈ చెయ్యకపోతే వచ్చే నష్టం కన్నా చేస్తే వచ్చే నష్టం కన్నా చెయ్యకపోతే వచ్చే నష్టం ఎక్కువ అని తెలిసినప్పుడు చేస్తారు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే బీసీలు కూడా ముఖ్యంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు యాజిటేట్ చేయాలి, ఈ రోజున అడగాలి, నిరసన తెలియజేయాలి. ప్రతి బీసీ ఒక బ్లాక్ ఫ్లాగ్ ఒకటి తగిలించుకుని, బ్యాడ్జ్ తగిలించుకుని తిరగటం, బ్లాక్ షర్ట్ వేసుకుని తిరగటం, ఏదో ఒక రకమైన పద్ధతులు మీరు ఎట్లయితే ఇంతకాలంగా చేస్తున్నారో, బ్లాక్ షర్ట్ వేసుకుని ఎలా తిరుగుతున్నారో ఏదో ఒక బ్లాక్ ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు తమిళనాడులో కూడా అందుకే చూడండి బ్లాక్ ఉంటుంది. బ్లాక్ ఉంది కాబట్టి అక్కడ జెండాల్లో కూడా బ్లాక్ ఉంటుంది. సో నిరసన అనేది తెలియజేశారు కాబట్టి అక్కడ ఇప్పుడు క్యాస్ట్ డామినెన్స్ కన్నా దాదాపుగా క్యాస్ట్ బ్యాలెన్స్ ఉంది.
ఎస్ మనకి ఇక్కడ క్యాస్ట్ డామినెన్స్ ఉంది, కులాధిపత్యం ఎక్కువ ఉంది. కాబట్టి ఇది ప్రజలకు తెలియజేయాలి. మనం దోచుకున్నది ఎవరు? రెడ్డి కమ్మ కులాలు తెలంగాణలో వెలం కులం దోచుకుంటున్నారు అనేది ప్రజలకు తెలియాలి. ఎందుకు వీళ్ళకి అధికారం ఎందుకు కావాలా? వేల కోట్ల ఆస్తులు సంపాదించుకోవడానికి. వాళ్ళల్లో ప్రతి వ్యక్తి కూడా వేల కోట్లు సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు కోర్టులు కూడా ఎప్పుడు రెస్పాండ్ అవుతాయి? అప్పుడు మన ఇందాక మన మిత్రులు చిరంజీవులు గారు చెప్పినట్టు జయలలిత ఢిల్లీ పోయి నేను తీసుకొస్తా ఆర్డర్ అని తెచ్చుకుంది. సో ఎప్పుడు రెస్పాండ్ అవుతాయి కోర్టులు? కోర్టులు రెస్పాండ్ అవ్వాలంటే కూడా ప్రభుత్వంలో ఆ కేసు ప్రజెంట్ చేయటం కానీ మరి కేసు జడ్జిమెంట్ వచ్చే విధంగా ప్రవర్తించడం చాలా అవసరం. వాళ్ళ పనులన్నీ అలా చేయించుకుంటారు. వాళ్ళకి కావాల్సిన పనులన్నీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావాల్సిందల్లా చేసుకుంటారు. ఇప్పుడు గవర్నర్లు అప్రూవ్ చేయరు బిల్లు, అదేమో ప్రెసిడెంట్కి వెళ్తుంది, అక్కడ పెండింగ్ పడుతుంది, కోర్టుకి వెళ్తుంది, కోర్టులో కూడా వాయిదాలు పడతాయి. లేకపోతే ఒక గవర్నమెంట్ దించుతారు. సో మనం చూసాం మహారాష్ట్రలో గవర్నమెంట్, దాని మీద ఆర్డర్ ఎప్పుడు వస్తుంది? మొత్తం అంతా అయిపోయినాక దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఆర్డర్ వస్తుంది. చేసేది లేదు, పెట్టేది లేదు. అందుకనే శివశంకర్ గారు ఈ పుస్తకంలో బీసీల గురించి, రిజర్వేషన్ల గురించి ఆయన చేసిన పోరాటంలో ఒక పారా ఆయన ఏదైతే మెన్షన్ చేశారో అది మీకు చెప్తాను నేను. మన దీనిలో ఏముందంటే ఈ ఆర్టికల్ 340లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అని రిజర్వేషన్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. అప్పట్లో ఏం చేశారంటే క్యాస్టులు కాదు క్లాసెస్ కదా అని చెప్పి ఒక రకమైన లిటిగేషన్ పెట్టి మనం ఎప్పుడైతే వీళ్ళు జీవోలు ఇచ్చారో ప్రతి కేసుని కోర్టు కొట్టేస్తూ ఉండేది. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అప్పుడున్న ప్రభుత్వం, రెడ్ల ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే రాజకీయంగా లబ్ధినిచ్చేలా, ఈ నా మాటలు కదా ఆయన మాటలు, రాజకీయంగా లబ్ధినిచ్చేలా ఉత్తర్వులు ఇవ్వటం, అవి కోర్టులో నిలిచేవి కాకపోవటం, అలా నిలవని తెలిసే ప్రభుత్వాలు అలాంటి ఉత్తర్వులు ఇవ్వటం అనేది జరిగింది. కోర్టుల్లో న్యాయమూర్తులు కూడా బలహీన వర్గాలు ఎదగటం ఇష్టపడని వాళ్లే అయి ఉంటే ఖచ్చితంగా ఆ కేసులు నిలబడేవి కావు. ఇప్పుడు ఈ రోజున చూసిన ఎస్సీ వర్గీకరణ జరిగింది. దానిలో ఏమన్నారు? ఎంపిరికల్ డేటా అన్నారు. ఇంకోటి ఏమన్నారు? ఆల్రెడీ సెన్సస్ రిపోర్టు కులాల వారికి క్లియర్గా ఉంది, అక్కడ ఎంపిరికల్ డేటా ఉంది. రెండోది ఏమన్నారు? క్రీమీ లేయర్ అన్నారు. సరే వీళ్ళు ఏదైనా జీవో ఇస్తే మనకు అప్పుడు ఏదైతే ఓబీసీ రిజర్వేషన్కి ఎలా అయితే అడ్డం పెట్టి పెండింగ్ పెట్టారో 1993 కానీ రాలే మనకి. ఎందుకు? క్రీమీ లేయర్ కోర్టు ఉత్తర్వుల ప్రకారం క్రీమీ లేయర్ ఇచ్చి అప్పుడు తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా బీసీలు ఎవరు క్వశ్చన్ చేయలే. ఈ రోజున అసలు క్రీమీ లేయర్ అర్థం ఏముంది చెప్పండి నాకు? ఎందుకంటే కుల వివక్షకి డబ్బుకి సంబంధం లేదు. డబ్బున్నవాడు కూడా చిన్న కులం వాడిని చులకనగానే చూస్తాడు, డబ్బు లేని పెద్ద కులం వాడు గొప్పగా చూస్తాడు. సో ఇది వివక్ష కదా అసలు. బేసికల్గా క్యాస్ట్ అంటేనే వివక్ష. వాడు పుట్టుకతోనే వాడి చిన్నోడా పెద్దోడా అని నిర్ణయించింది భారతదేశం. ఇదే పెద్ద దురవస్థ మనకి నిజంగా. అందుకనే మనకి మన వాళ్ళ నుంచి స్వాతంత్రం రాలా. మన గ్రామంలో మనకు స్వాతంత్రం లేదు. మన డిపార్ట్మెంట్లో మనం చేసే పని చోట మనం ఎక్కడ పని చేస్తున్నాం అక్కడ పెద్ద కులం వాడు ఉంటే చిన్న కులం వాడిని చులకనగా చూడటం అనేది ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ పొలిటికల్ విల్లు ఉండాలి. పొలిటికల్ విల్ ఉండాలంటే ముందు ప్రజలు చైతన్యపరచాలి. ప్రజలు చైతన్యమై దీన్ని ప్రశ్నించాలి. ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో సపోజ్ ఒక్క ఏపీ ఎగ్జాంపులే తీసుకుందాం. ఏపీ ఎగ్జాంపుల్లో వరుసగా స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ బీసీలు అందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమంటే టీడీపీ కులగణన చేయకుండా ఎలక్షన్ కనుక వెళ్తే టీడీపీకి వ్యతిరేకంగా ఓటేయాలి. అది సరే అప్పుడు ఏమంటారంటే వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, వ్యతిరేకమైన పార్టీ వైసీపీయే కదా, వాళ్ళు ఏమంటారంటే మా బలం పెరిగింది అంటారు. అందుకని చెప్పే వ్యూహాత్మకంగా బీసీలు అందరూ వ్యవహరించాలి. ఈ కులగణన చేయని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే వచ్చే ఎన్నికల్లో నేను కోరేది ఏంటంటే నోటాకు వేసే బదులుగా బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లు వేయమని చెప్తున్నాను. అది సొల్యూషన్. బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లు వేస్తే అసలు ఈ ఓట్లు ఎన్ని పడుతున్నాయి వీళ్ళ ఈ పార్టీలకు వ్యతిరేకంగా, రెడ్డి కమ్మ పార్టీలకు వ్యతిరేకంగా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ అయినటువంటి బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లు వేస్తే వాళ్ళలో భయం వస్తుంది. మీ స్థానిక సంస్థ ఒక్క స్థానిక సంస్థల్లో కనుక ఆ రుచి చూపిస్తే, ఇప్పుడు ఈ రోజున మోడీ ప్రభుత్వం ఏమైంది? కొంచెం స్లో అయిపోయింది. అరౌండ్ 240 సీట్స్ ఎంపీ సీట్స్ వచ్చినాయి. వాళ్ళు 400 వస్తాయని చెప్పారు.
చివరికి అటు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు నాయుడు సపోర్ట్తో వాళ్ళు నిలవాల్సి వచ్చే పరిస్థితి. కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తున్నారు, రకరకాలైన పద్ధతులు వాళ్ళు అవలంబిస్తున్నారు. అందుకనే ఎస్సీ వర్గీకరణ అంశం కూడా తెర మీదకి వచ్చింది, బలం పెంచుకోవటానికి, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో వాళ్ళ వర్గం వాళ్ళ ఓట్లు గుంజుకోవటానికి చేసినటువంటి ఎత్తుగడ. వరుసగా ఈ నెక్స్ట్ 2 yearsలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇది పనికొచ్చే అంశం. సరే జీవో ఇస్తారా, ఇస్తే అది ఇంప్లిమెంటబుల్లా, కోర్టులో పెండింగ్ పడుద్దా, కానీ ఓట్ బ్యాంక్స్గా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాల్ని కొన్ని ఓట్లు గుంజుకోవచ్చు కదా అనే దృష్టితో తెర మీదకి వచ్చిన అంశం. కాబట్టి నేను అనేది ఏంటంటే బీసీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్లో కూడా రూలింగ్ పార్టీకి బుద్ధి చెప్పాలి. అలాగే గుంటకాడి నక్కలాగా ఎదురు చూస్తూ బహుజనులకు అన్యాయం చేసిన వైసీపీకి అనాదిగా రెడ్ల నుంచి మనకు అనాదిగా బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ 2 పార్టీలను మినహాయించాలా. అట్లా అని చెప్పి బీజేపీ కూటమి పార్టీలు కాదు, ఓన్లీ బహుజన్ సమాజ్ పార్టీకి వేయండి, లేదంటే నోటాకి వేయండి, కానీ ఆ పార్టీలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లు వేయద్దు. అదే దీనికి మంచి మార్గం. అప్పుడు పాలకులు ఏం చేస్తారంటే ఆలోచిస్తారు, ఈ ఎలక్షన్లో దెబ్బతిన్నాం, చచ్చినట్టు చేస్తాం. ఓటే ఆయుధం అండి. ఈరోజు తెలంగాణ వాదం నిలబడింది అంటే, తెలంగాణ వచ్చింది అంటే ఎన్నికల దగ్గర చూపించారు ప్రజలు తెలంగాణ ప్రజల సత్తా. అందుకని చెప్పి తెలంగాణ వాదం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇంకోటి నేర్చుకోవాలి, జేఏసీ ఫామ్ చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఏకతాటి మీద, మొన్నట్లయితే తాజకృష్ణలో మన తెలంగాణలో జరిగిందో ఇంటలెక్చువల్స్ మీటింగ్, అదే రకంగా మీటింగ్ పెట్టుకుని ఎలుగెత్తి చాటాల సెల్ఫ్ ఎస్టీమ్తో, నేను బీసీని, నాకు కులగణన చేయండి, నేను బీసీని అని చెప్పుకోవటానికి గౌరవంగా సగౌరవంగా చెప్పుకుని తిరగాల. తిరిగినప్పుడు ఖచ్చితంగా మీకు ఈ పాలకులు వాళ్ళు లొంగుతారు. పాలకులు ఏం లేదండి, వాళ్ళు గెలుస్తాం అనుకుంటే చేస్తారు, ఎందుకంటే ఇంకొంచెం దోపిడీ చేసుకోవచ్చు అని. అందువలన వాళ్ళకేం కష్టం కాదు. అది ఆ దృష్టితో మనం పనిచేయాలని చెప్పి నేను కోరుతాను. ఓకే పూర్ణచంద్ర గారు, ఫైనల్గా మీరు చెప్పండి, కులగణన అవుతుందా? కులగణన చెయ్యని పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఈ నాయకులు ఎట్టంటి వాళ్ళంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు పదవులు కావాలి, దోచుకోవాలి, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సీఎంలు చేసుకోవాలా, కుటుంబ సభ్యులు మంత్రులుగా ఉండాలా, వాళ్ళ కులం నాశనం అయినా పర్లేదు కానీ ఆ కులంలో వీళ్ళు గొప్పవాళ్ళుగా ఉండాలి. ఈ గొప్పవాళ్ళుగా ఉండటం కోసం ఏం చేస్తారంటే మనం ఆ పరిస్థితి క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఎలా అయితే తెచ్చుకున్నారో తెలంగాణ ప్రజలు, ఆ పరిస్థితి క్రియేట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే చచ్చినట్టు ఇవ్వాల్సి వస్తుంది, కులగణన చేయాల్సి వస్తుంది. కులగణన చేయటమే కాకుండా దామాషా పద్ధతిలో రాజకీయాల్లో రిజర్వేషన్లు, మరి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, తర్వాత విద్యపరంగా రిజర్వేషన్లు, తర్వాత లీడర్షిప్ వస్తుంది. ఇప్పుడు ఈ సాధారణమైన మనుషులు లీడర్స్ అయితే ఖచ్చితంగా సాధారణమైన ప్రజల గురించి వాళ్ళు ఆలోచించి న్యాయం చేస్తారు. ఇప్పుడు విద్యను అమ్ముకోరు. ఇప్పుడు ఈ పాలకులందరూ విద్యను అమ్ముకుంటున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీలు పెడుతున్నారు. నారాయణ చైతన్య ఎడ్యుకేషన్ ఇప్పుడు మామూలు ఇంటర్మీడియట్ స్కూల్ ఎక్కడ కాలేజ్ లేదు ఎక్కడ. సో అన్నీ ప్రైవేటైజ్ అయిపోయినాయి, అన్నీ ప్రైవేట్ హాస్పిటల్సే వీళ్ళే పెట్టుకుంటున్నారు, వాళ్ళే పెట్టుకుంటారు. ఇదంతా ఒక పెద్ద కాకస్గా తయారైంది. కాబట్టి నిజమైన ప్రజాస్వామ్యం రావాలి అని అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఏలినప్పుడే. అంతేగాని వాళ్ళ పేరు చెప్పుకుని ఎవరైతే అధికారాన్ని అనుభవిస్తున్నారో, ముస్లింల పేరు చెప్పుకునే అధికారాన్ని అనుభవించే ఘరానా నాయకులు కానీ, మరి బీసీల ఓట్లు దండుకొని వచ్చే టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు కానీ, లేకపోతే ఎస్సీల ఓట్లు దండుకునే కాంగ్రెస్ పార్టీ కానీ, వైసీపీ కానీ, అట్లానే మేము బీసీల పక్షపాతం అని చెప్పి లేకపోతే హిందుత్వవాదంతో ఉండేటువంటి బీజేపీ కానీ, వీళ్ళందరినీ సెట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ బహుజనుల పాలనే రావాలా. అదే సర్వజనుల పాలన అయింది, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో కులగణన మీద అందరూ ఏకాభిప్రాయం, కులగణన జరగాలనే చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.